యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సాధారణ వడ్డీ లేదా ఇంగ్లీష్లో మనం ఏమంటాం, సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు, సరళ వడ్డీ అంటారు తెలుగులో. సరళ లేదా సాధారణ వడ్డీ గురించి మనం క్లియర్ కట్గా బేసిక్స్ చెప్పుకుందాం. బేసిక్స్ చెప్పుకున్నాక ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు మీడియం వీడియో 1 నుంచి 10 క్వశ్చన్లు అలా అప్లోడ్ చేస్తుంటాను, అవి చూడండి. ప్లస్ ఈ వీడియో చూడండి, ఓకేనా. తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా అప్లోడ్ చేశాను, ఓకేనా, దాన్ని ఫాలో అవ్వండి. తర్వాత టాప్ 5 క్వశ్చన్స్ అంటే ఈ చాప్టర్కి హైలీ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వడం వల్ల, ఓకేనా. చూద్దాం, ఇది బేసిక్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చెప్పే ముందు మీకు సింపుల్ ఇంట్రెస్ట్, మన టాపిక్ ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ. సాధారణ వడ్డీ సార్, సాధారణ వడ్డీ అంటే ఏంటంటే ప్రామిసరీ నోటు. మనం ఏం చేస్తామంటే పొలం పని చేయడానికి ఒక 30,000 రూపాయలు అప్పు తీసుకున్నాము, 2% చొప్పున అనే లెక్కలు చేస్తారన్నమాట. దాన్ని ప్రామిసరీ నోట్, ఓకే. నెక్స్ట్ వీడియోలో మీకు ప్రామిసరీ నోట్ గురించి ఒక 10 మినిట్స్ వీడియో చేస్తాను. మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో ప్రామిసరీ నోటు గురించి ఎలా వడ్డీలు కట్టాలనేది మీరు నేర్చుకోండి, ఓకేనా. అలాగే ఇది చాలామందికి నేర్పించండి, బాగా ఉపయోగపడుతుంది, ఓకే. ప్రస్తుతానికి మనం టాపిక్ సాధారణ వడ్డీ. సాధారణ వడ్డీలో ఓకే ఎస్ఐ అంటాం, సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు, ఓకే. PTR/100 ఫార్ములా చెప్తున్నాను, తర్వాత ఫార్ములా లేకుండా మీకు ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను, ఓకే. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100, ఓకే. P అనేది ప్రిన్సిపల్, అంటే అసలు, తెలుగులో అసలు. T అనేది టైం అంటే కాలము. R అనేది రేట్ అంటే వడ్డీ రేటు లేదా వడ్డీ శాతం, ఓకే. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది సార్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది, ఓకే. కాబట్టి మనం దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. క్యాలిక్యులేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు, ఓకేనా. బేసిక్ టు హై లెవెల్ వెళ్తాను, డోంట్ వర్రీ, వినండి. దీని నుంచి మనం ఎస్ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పి. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది అసలుకి అనులోమానుపాతంలో ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది అసలుకి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ యొక్క రేషియో ఈజ్ ఈక్వల్ టు అసలు యొక్క రేషియో, అసలు యొక్క నిష్పత్తి, ఓకేనా. వెరీ గుడ్. నెక్స్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం and simple interest is overall, okay, r also, okay. Simple interest is directly proportional to r also. When time is constant, simple interest is directly proportional to p into r. When principal is constant, principal మనం 100 అని తీసుకుంటాం కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఇది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రిన్సిపల్, మనం ఎప్పుడు 100 అని తీసుకుంటాం ఇక్కడ, కాబట్టి మనం ఏం కనుక్కోవాలి, సింపుల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ ఇంటూ టీ లేదా టీ ఇంటూ ఆర్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ ఇంటూ ఆర్ అంటే రేటు మరియు కాలం యొక్క ప్రోడక్ట్ కనుక్కోవడానికి మనం ప్రతి దాంట్లో ట్రై చేస్తుంటాం. రేటు మరియు కాలం యొక్క లబ్ధం కనుక్కోవడానికి మాత్రమే మనము ప్రయత్నిస్తుంటాం. దేనికి ప్రయత్నిస్తుంటాం? రేటు మరియు కాలం యొక్క లబ్ధం కనుక్కోవడానికి మాత్రమే మనము ప్రయత్నిస్తుంటాం. ఓకేనా? అండర్స్టాండ్? ప్లీజ్ చెప్పండి. ఓకే, ఇప్పుడు
అమౌంట్ అంటే ఏంటి? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, అసలు ప్లస్ వడ్డీ. ఓకే, ప్రిన్సిపల్ ఓకే, వడ్డీ ఎంత? PTR/100. ఓకే, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P కామన్ ఏంటి? 1 ప్లస్ TR/100, 1 ప్లస్ TR/100, 1 ప్లస్ TR/100. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, అసలు ప్లస్ వడ్డీ. ఏ వడ్డీ? సాధారణ వడ్డీ. ఏ వడ్డీ? సాధారణ వడ్డీ. ఓకేనా? ఇది మనం నేర్చుకోవాల్సింది. మరి నాకు తెలిసి ఇంతవరకు బేసిక్స్ చాలు, మరి టూ మచ్ నేర్చుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఇలాగ బేసిక్ క్వశ్చన్ చెప్పుకుందాం ఈ వీడియోలో. తర్వాత హైలీ అడ్వాన్స్డ్ చాలా ఉన్నాయి, హైలీ అడ్వాన్స్డ్ చాప్టర్లో. ఓకే, క్వశ్చన్స్ కూడా మనం పెట్టున్నాం చూడండి ప్లేలిస్ట్లో. ఇఫ్ సమ్ అమౌంట్ లెంట్ at 4% 4 years, then simple interest is 80 rupees. Find the sum. ఏమీ లేదండి, నేను ప్రిన్సిపల్ని 100 అనుకున్నాను. ఓకే, 100 అనుకున్నాను. చూడండి, ఇఫ్ సమ్ అమౌంట్ అంటే కొంచెం 100 రూపాయలు అనుకున్నాను. దాన్ని 4% చొప్పున 4 సంవత్సరాలకు ఇస్తే, సార్ దీన్ని 4% చొప్పున 4 సంవత్సరాలకు ఇస్తే వచ్చే వడ్డీ ఎంత? 16 రూపాయలు వచ్చింది నాకు ఇక్కడ వడ్డీ. కానీ క్వశ్చన్ ఎంత రాడు? 80 రూపాయలు. 16 రూపాయలు వడ్డీ వచ్చింది, కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? 80 రూపాయలు. నేను ఎంత అనుకున్నాను అసలు? 100. చూడండి, 16 ఒకట్ల 16 ఐదుల 5 ఒకట్ల 500. ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 500 రూపాయలు. ప్రిన్సిపల్ ఎంత? 500 రూపాయలు. లేదా ఆప్షన్ తీసుకోండి, 500 ఉందనుక ఆప్షన్లో 4 సంవత్సరాలు 4%. చెక్ చేద్దాం 80 రూపాయలు వస్తుందా లేదా? 5 4 20, 24 80 రూపాయలు. ఓకేనా? 5 4 20, 24 80 రూపాయలు. సింపుల్గా మీరు ఏం చేస్తున్నారు? ఏమి లేదు, ఇది కూడా అవసరం లేదు. రేటు ఇంటూ టైం కనుక్కోండి సార్. రేటు ఇంటూ టైం 4 × 4. ఓకే, ఇది వచ్చి 80. రేట్ ఇంటూ టైం 100 ఎంత? ఓకే, 16 5ల 5, 100 అంతా 500. అసలు అంతా 500. అసలు అంతా 500. క్వశ్చన్ ఏంటి? కొంత సొమ్మును 4% చొప్పున 4 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీకి ఇస్తే వచ్చి వడ్డీ 80 రూపాయలు అయితే అసలు అంతా అన్నాడు. సింపుల్ క్వశ్చన్, ఇది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. క్వశ్చన్ నెంబర్ 2. వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ అమౌంట్ 520 in 5 years? 520 రూపాయలు 5 సంవత్సరాలు అయిందంట. 568 రూపాయలు 568 in 7 years at simple interest. ఓకే, చూడండి సార్, ఎంతో తెలియదు ప్రిన్సిపల్, కానీ 5 ఇయర్స్కి 520 అయిందంట, 7 ఇయర్స్కి 568 అయిందంట. ఈ మధ్య గ్యాప్ ఎంత సార్? 2 ఇయర్స్కి 48 రూపీస్ అయింది. 2 ఇయర్స్కి 48 రూపీస్ అయింది. అంటే 1 ఇయర్కి ఎంత? 24 రూపీస్. 1 ఇయర్కి 24 రూపీస్ వడ్డీ. కానీ 5 సంవత్సరాలకు వడ్డీ ఎంత సార్? 5 సంవత్సరాలకు వడ్డీ ఎంత? 5/24 5/24 అంటే 12 10 120 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్. చూడండి, ఎంత సొమ్ము 120 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ అయ్యి 520 అవుతుంది సార్. ఎంత సార్? ఎంత? 400 రూపీస్ అయితే ఎంత సార్? 400 రూపీస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వెరీ ఎక్సలెంట్. బేసిక్స్ నుంచి చెప్పుకుందాం. ఎక్సలెంట్ క్వశ్చన్స్ వినండి. వెరీ ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ది, అట్ వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ annum ఏ సమ్ బికమ్స్ 7/4 itself in 4 years? ఎంత శాతం సాధారణ వడ్డీకి ఇస్తే కొంత సొమ్ము 4 సంవత్సరాల్లో 7/4 రెట్లు అగును? ఓకేనా? సింపుల్.
నేను ప్రిన్సిపల్ ఏమనుకుంటాను 100 అనుకుంటాను. ఓకే, ఏమైంది 7/4 రెట్లయింది. ఓకే, ఎంత అయింది సార్? 100 రూపాయలు అనుకున్నాను, 175 రూపాయలు అయింది. ఓకే, వడ్డీ ఎంత సార్? 75. ఎన్ని సంవత్సరాలకు సార్? 4 ఇయర్స్కి. 75 రూపీస్ సంపాదించావు 4 సంవత్సరాలకి. 75 రూపీస్ సంపాదించావు 4 సంవత్సరాలకి. ఓకే, మీకేం చెప్పాను సార్? రేట్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ వెన్ ఫిక్స్డ్ principal. P is equal to fixed, simple interest is rate into time. 75 is equal to rate into time. Okay, then ఏం అడిగాడు అతను? శాతం అడిగాడు. రేట్ ఈజ్ ఈక్వల్ టు SI by T. SI ఎంత? 75/4. 75/4 ఈజ్ ఈక్వల్ టు 14. చూడండి, 4/18 72. 4/18 3/4. సింపుల్ సార్, ఏం లేదు. మళ్ళీ ఈ స్టెప్ చెప్తాను చూడండి. మనము సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అంటారా సార్? హియర్ దిస్ ఈస్ 100. వాట్ హ్యాపెన్ హియర్? టైమ్ ఇంటూ రేట్. 75 ఈజ్ ఆల్సో కాల్డ్ టైమ్ ఇంటూ రేట్. హియర్ ఎంత? 75 అనేది టైమ్ ఇంటూ రేట్. ఈ 75 కానీ బై వేసామనుకో, బై 4 వేసామనుకో, ఇప్పుడు ఏమొస్తుంది? రేట్ వస్తుంది. రేట్ బికమ్స్ 18.3/4%. 18.3/4% ఈజ్ రైట్ ఆన్సర్. సింపుల్. ఓకేనా? సింపుల్. ఓకే, ఇంకా ఈజీగా చెప్తాను నేనైతే. ఓకే, చూడండి, ఇంకా ఈజీ చెప్తాను. 7/4 4 రూపాయలు ప్రిన్సిపల్ అయితే వడ్డీ ఎంత? 3 రూపీస్. 3/4 అంటే 75%. 4 సంవత్సరాలకు పంచాలి. ఒక సంవత్సరానికి ఎంత? 18 రూపాయలు. 18.3/4. సింపుల్. ఓకేనా? పెన్ను పేపర్ లేకుండా చేయగలగాలి క్వశ్చన్ పేపర్లో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ ఎగ్జామ్. గ్రూప్ డి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 800 రూపీస్ బికమ్స్ 956 ఇన్ 3 ఇయర్స్. 3 సంవత్సరాలకి 800 అనేది 956 అయింది. ఎంత పెరిగింది సార్? హౌ మచ్? 156 రూపీస్ ఫర్ 3 ఇయర్స్. 156 రూపాయలు అయ్యింది 3 సంవత్సరాలకి. అంతే కదా? మనకి ఇది పక్కన పెడదాం. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 రూపీస్. ఓకే, 3%. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3%. ఒకవేళ వడ్డీ శాతం 3% పెరుగుంటే హౌ మచ్ వుడ్ 800 బికమ్స్ 3 ఇయర్స్? 800 అనేది ఎంత అయ్యేది? సింపుల్ కదా? చూడండి, ఏమీ లేదు సార్, ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి. మీరు ఇక్కడ వరకు డబ్బులు సంపాదించారు, ఆలోచించారు. కాదు, ఇంకొంచెం ఎక్కువ చెప్పుకుంటే ఏమయ్యేది? ఇక్కడికి అయ్యేది అని ఆలోచించారు. అంటే దీని మీద యాడ్ చేస్తున్నారు. ఇది 956 అనుకో, ఇది 800 అనుకో. దీని మీద యాడ్ చేస్తే ఇది వస్తుంది. అంతేనా? దీని మీద యాడ్ చేయడం కంటే దీని మీద యాడ్ చేస్తే సరిపోద్ది. ఓకే, చూడండి సార్, సంవత్సరానికి ఎంత పెరిగింది సార్? 3 రూపీస్ పెరిగింది. సంవత్సరానికి 3% సార్. నేను పి అనేది 100 రూపీస్ అనుకుంటున్నాను. ఓకే, 3% అంటే 3 రూపీస్. అదే 800 రూపీస్ ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చేసాడు క్వశ్చన్లో. 800 ప్రిన్సిపల్ ఈజ్ 800. 3% పెరిగింది ఎన్ని సంవత్సరాలకి? 3 ఇయర్స్కి. సార్ ఎంత పెరిగి ఉండాలి? 72 రూపీస్ ఈజ్ ఇంక్రీజింగ్. దీనివల్ల ఆ 3% పెరగడం వల్ల ఒక సంవత్సరానికి 8 3 24. ఒక సంవత్సరానికి అయితే 24 రూపాయలు. 3 సంవత్సరాలకి 24 3 ఎంత? 72. ఓకే, అంటే 956కి 72 కలిపితే వాట్ ఈస్ దిస్ సార్? 1028 రూపీస్. ఇట్ బికమ్స్ 1028 రూపీస్. 956 plus 72 rupees. It becomes 1028 rupees. What is the right answer?
1028 rupees ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ ఎక్సలెంట్ క్వశ్చన్. ఇది క్లియర్గా నోట్ చేసుకోండి ప్లీజ్. ఎక్సలెంట్ క్వశ్చన్స్ ఇవి. ఇది గ్రూప్ డి సింపుల్ ఎగ్జామ్స్కి వస్తాయి. చూడండి. In how much time would simple interest on certain sum be 0.125 times at the principal 10% per annum? ఓకే, 10% వడ్డీకి ఇచ్చారంట. అయితే ఇంట్రెస్ట్ అనేది 0.125 టైమ్స్ అయిందంట. మీకు సింపుల్గా ఫార్ములా తెలుసు. సింపుల్ ఫార్ములా ఏంటి? SI = PTR/100. ఓకే, సింపుల్. ఇది ఏమైందంట? 0.125 ప్రిన్సిపల్ అయిందంట P. ఓకే, టైం అడిగాడు. టైం రేట్ ఎంత ఇచ్చాడు? 10%. 10/100. సింపుల్. ఓకే, PP గెట్ క్యాన్సల్. 10 అలా వెళ్ళిపోతే 1.25 అంటే 1/4 సంవత్సరాలు. 1/4 టైమ్స్ 1/4 ఇయర్స్. 1/4 ఇయర్స్. ఓకేనా? సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 అద్భుతమైన క్వశ్చను. ప్రతి ఎగ్జామ్కి వస్తుంది. సింపుల్ అన్నమాట. ఓకే, in what time a sum of money will double itself at a rate of simple interest 8%? ఓకే, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రిన్సిపల్ 100 రూపాయలు ఉందనుకుంటున్నాము. ఇదేమైంది? డబుల్ అయిందంట. 200 అయిందంట. ఎన్ని సంవత్సరాల్లో? 8%కి. ఓకే, 100 రూపాయలు ఉంది, 200 అయింది. ఎంత పెరిగింది? 100 రూపీస్ పెరిగింది. 100 రూపీస్ వడ్డీ వచ్చింది. ఓకే, 8%. అంటే ఈ 100 రూపీస్ అంటే ఏం చెప్పారు మీకు? రేట్ ఇంటూ టైం రెండు కలిస్తేనే 100 రూపీస్. ఓకే, ఇక్కడ నేను ఫిక్స్డ్ తీసుకున్నా. ఫిక్స్డ్ ప్రిన్సిపల్ తీసుకుంటే, అసలు తీసుకుంటే రేట్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్. రేట్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్. ఓకే, ఈ 8తో ఎన్నిసార్లు పోతుంది? 8తో 12.5 సార్లు. 8తో 12.5 సార్లు. కాబట్టి ఆన్సర్ ఎంత? 12 1/2 ఇయర్స్. 12 1/2 ఇయర్స్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. A sum of 5,000 was lent partly 6% and partly 9% సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, 6%, 9% ఇచ్చారు. ఇది 5,000 రూపాయలు రెండు భాగాలుగా చేసి. ఓకే, ఎంత భాగం ఎంతో తెలియదు. The total interest received after 1 year was 390 rupees. Okay, the ratio in which the money was lent at 6% and 9%. అయితే 6% ఎంత ఇచ్చారు, 9% ఎంత ఇచ్చారు, వాటి మధ్య నిష్పత్తి అడిగాడు. ఇది తెలుగులో క్వశ్చన్. 5,000 రూపాయలను రెండు భాగాలుగా పెంచి మొదటి భాగం 6% చొప్పున, మిగిలింది 9% చొప్పున సాధారణ వడ్డీకి ఇస్తే మొత్తం మీద ఒక సంవత్సరం తర్వాత 390 రూపాయలు అయింది. అయితే 6% మరియు 9% వడ్డీకి ఇచ్చిన సొమ్ముల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. సింపుల్. ఇలాంటి క్వశ్చన్లు ఎప్పుడు వచ్చినా సరే మిక్సర్ అండ్ అలొకేషన్ అనేది ఏంటి? 5,000 రూపాయలు ఉంది, 6% 9%. ఓకేనా? ఈ క్వశ్చన్ని చాలా విధాలుగా చెప్పొచ్చు మనం. మిక్సర్ అండ్ అలొకేషన్లో చేద్దాం. ఓకేనా? ఎందుకంటే టోటల్ ఇచ్చాడు కదా. 5,000లో 6% అంటే, సార్ 5,000లో 6% అంటే ఈ పర్సంటేజ్కి 2 సున్నాలు కొట్టుకుపోతాయి. అంటే 300 రూపాయలు. ఇది 300 రూపాయలు. ఓకే, అలాగే 5,000లో 9% అంటే 5,9 45, 450 రూపాయలు. 5,000లో 9% అంటే 450 రూపాయలు. ఓకే, కానీ మొత్తం మీద అది వచ్చింది 390 రూపాయలు వచ్చింది. అయితే అడిగింది ఇవి సింపుల్ క్వశ్చన్లో ఇవే అడిగాడు. 390లో 300 తీసి ఎంత? 90 రూపాయలు. ఏది పెద్దదో దాని నుంచి మరో దాన్ని తీయాలి. ఓకే, వైఫ్ హస్బెండ్ కొడుకు. ఓకేనా? ఈ రెండింటి మధ్యలోనే వీళ్ళు ఉండాలి. అదే ఫ్యామిలీ అంటే. ఓకేనా? చూడండి, 390లో 300 తీస్తే 90,
450లో 390 తీస్తే 60. ఓకే, 3 2ల 3 3ల. రైట్ ఆన్సర్ ఈస్ 2:3. రైట్ ఆన్సర్ అనేది 2:3. ఓకే, ఈ 2 క్వశ్చన్ చూడండి. లాస్ట్ 10వ క్వశ్చన్ ఎక్సలెంట్ క్వశ్చన్ చెప్తాను. ఓకే, a certain sum of money triples itself in 5 years. 5 సంవత్సరాల్లో 3 రెట్లు అవుతుందంట. అంటే 100 రూపాయలు పెడుతున్నాను, 3 రెట్లు అవుతుంది. బాగా వినండి, 100 రూపాయలు ప్రిన్సిపాల్ అయితే ఏమవుతుంది, 300 వస్తుందంట. 3 రెట్లు, 3 టైమ్స్. అంటే వడ్డీ ఎంత సార్? వడ్డీ ఎంత వచ్చింది? నేను 100 రూపాయలు పెడితే 300 అయిందంటే ఎంత వచ్చింది వడ్డీ? 200. 200 రూపాయలు సంపాదించడానికి నేను 5 ఇయర్స్ కష్టపడ్డాను. ఎన్ని సంవత్సరాలు? 5 ఇయర్స్ కష్టపడ్డాను. కానీ ఒక సంవత్సరానికి ఎంత కష్టపడతాను? ఒక సంవత్సరానికి 40 రూపాయలు వస్తుంది. 40 రూపాయలు అంటే 100లో 40 రూపాయలు అంటే ఎంత శాతం సార్? 100లో 40 రూపాయలు అంటే ఎంత శాతం సార్? 40%. 100లో 40 రూపాయలు అంటే ఎంత శాతం సార్? 40%. ఎంత? 40%. సింపుల్ కదా క్వశ్చన్. ఇలాగే ఉంటాయి ఎగ్జామ్లో. ఓకే, ఆర్ఆర్బి, గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ బేసిక్ క్వశ్చన్లు ఎలాగ ఉంటాయి, హై లెవెల్ క్వశ్చన్స్ తర్వాత వీడియోలో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఓకే, వెరీ వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఇది. ఇఫ్ సమ్ అమౌంట్ బికమ్స్ 600 in 2 years. 2 సంవత్సరాల్లో 600 అంటండి, 4 సంవత్సరాల్లో 700 అంట. ఓకే, అంటే 2 సంవత్సరాలకు ఎంత వచ్చింది? 2 సంవత్సరాలకు 100 రూపాయలు పెరిగింది. మరి అంతకుముందు 2 సంవత్సరాల ముందు కూడా 100 రూపాయలు పెరిగి ఉండాలి. అంటే ఎంత ప్రిన్సిపల్? అప్పుడు ప్రిన్సిపల్ ఎంత? 500. సింపుల్ కదా. 2 సంవత్సరాల తర్వాత 100 రూపాయలు పెరిగితే 2 సంవత్సరాల ముందు కూడా 100 రూపాయలు పెరగాలి. ఓకే, అంటే 500 అయితే 600 అవుతుంది. ఓకే, 2 సంవత్సరాలకు 100 రూపాయలు వడ్డీ అయితే ఒక సంవత్సరానికి ఎంత సార్? 50 రూపాయలు. ఒక సంవత్సరానికి 50 రూపాయలు వస్తుంది. 500లో 50 రూపాయలు అంటే ఎంత శాతం సార్? 500లో 50%. 50 రూపాయలు అంటే 10%. 500లో 10% అంటే 50 రూపాయలు. ఓకేనా? క్లియర్గా నోట్ చేసుకోండి ప్లీజ్. దయచేసి ట్రై చేయండి ఒక నిమిషం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 2017 కానిస్టేబుల్లో వచ్చింది. ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మీకు హై లెవెల్ క్వశ్చన్స్. ఓకే, ఏ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 24,000 in 4 years. 4 సంవత్సరాల్లో 24,000 రూపాయలు అయిందంట. బట్ అమౌంట్ ఎంతో తెలియదు, ప్రిన్సిపల్ ఎంతో తెలియదు. బట్ ఇట్ బికమ్స్ 4 years 24,000. ఓకే, ఇఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్ బై 20%, ద సేమ్ అమౌంట్ ఇన్ దిస్ టైమ్ ఏమైంది? 25,800. అంటే ఎంత పెరిగింది సార్? ఇక్కడ 1,800 రూపీస్ పెరిగింది. బికాస్ ఆఫ్ 20%. 20% 20% పెరగడం వల్ల 1,800 పెరిగింది. ఓకే, టోటల్ 100% అయితే ఎంత సార్? 9,000. 9,000 పెరిగి అది 24,000 అయింది. 9,000 పెరిగి 24,000 అయిందంటే అసలు ఎంత సార్? 15,000 కదా. 15,000 ప్లస్ 9,000గా 24,000. ప్రిన్సిపల్ ఎంత సార్? ప్రిన్సిపల్ 15,000. 15,000 అనేది నార్మల్గా ఇస్తే 4 ఇయర్స్కి 24,000 అయింది పాపం సార్. చూడండి, 4 సంవత్సరాలకు 9,000 అయితే 1 సంవత్సరానికి 4 సంవత్సరాలకు 9,000 అయితే 1 సంవత్సరానికి ఎంత? 9,000/4గా 2,250 సార్. 1 సంవత్సరానికి 2,250 రూపాయలు వడ్డీ. 15,000లో 2,250 రూపాయలు వడ్డీ అయితే ఎంత శాతం? 10% వేసామనుకో, 15,000లో 10% ఎంత? 1,500. 1,500. ఓకే, 1,500 చూడండి, 10% 1,500, మరొక 5% 750. సరిపోయిందా లేదా? 2,250 అంటే ఆన్సర్ ఎంత? 15%. లేదా సింపుల్గా మీకు ఎక్కలు వస్తే 15 లాగా 225. ఓకేనా? దయచేసి మీకు మన ఛానల్లో
ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నానో క్లియర్గా చెప్పాను. ఓపిక్గా 50 డేస్ మాత్రమే, 50 రోజులు మాత్రమే ఛాన్స్ ఇవ్వండి. 50 రోజుల్లో మీకు మొత్తం అర్థమెటిక్ అంతా నేను అప్లోడ్ చేస్తాను ఓపిక్గా. అలాగే ఓపిక్గా మీరు లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకే, మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయని హై లెవెల్ క్వశ్చన్స్ మీకు నేను మన వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్.